రాజధాని అమరావతిపై గొడ్డలి పార్టీ విషం చిమ్మటం ఆపటం లేదని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు నక్కా ఆనందబాబు మండిపడ్డారు. అమరావతి అభివృద్ధికి 99.5% మంది రైతులు భూములను త్యాగం చేశారని గుర్తు చేశారు. భూములు ఇవ్వని రైతులను అడ్డం పెట్టుకుని అమరావతికి కనెక్టివిటీ రాకుండా చేసేందుకు గొడ్డలి పార్టీ కుట్రలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రజలు 11 సీట్లు పరిమితం చేసినా కూడా గొడ్డలి పార్టీ బుద్ధులు మారల. ఏ విధంగా ఈ అమరావతిని అడ్డుకోవాలనేది మొట్టమొదటి నుంచి గొడ్డలి పార్టీ ఆలోచన. దాన్ని తగ్గట్టుగానే ఈ రోజు కూడా కంటిన్యూ చేస్తా ఉన్నారు ఈ కుట్రలు కుతంత్రాలు అనేవి. రాజధానికి సంబంధించి ప్రధానమైనటువంటి రహదారి 3 సీడ్ యాక్సిస్ రోడ్డు, ఆ నిర్మాణాన్ని 10-12 ఏళ్ల నుంచి అడ్డుకుంటానే ఉన్నారు ఏదో ఒక వంకతో. ఇలా రాజధాని అమరావతి కోసం 99.5% ఇస్తే ఒక 0.5% రైతులు భూములు ఇవ్వనటువంటి రైతులను అడ్డం పెట్టుకొని ఈ డ్రామాలన్నీ ఆడుతా ఉన్నాడు ఈ గొడ్డల పార్టీ నాయకుడు. వారి సంక్షేమం మీద ప్రేమ కాదు, అమరావతి అభివృద్ధిని అడ్డుకోవడం అతని జయం. రాజధాని నిర్మాణ పనులు శరవేగంగా పోతా ఉంటే రాజధానికి సరైన దారి తెన్ను లేదని చెప్పి గొడవ చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఈ 2 ఎకరాల 72 సెంట్ల దగ్గర అడ్డుకోవడానికి నువ్వు చేస్తున్నటువంటి కుట్రలు ఎక్కడ కూడా సరిపోవు. ఈ అభివృద్ధిని ఎవడో అడ్డుకోలేడు. రాష్ట్ర ప్రజలు అభివృద్ధి పక్షాన ఉన్నారు. నీ బుద్ధులన్నీ కూడా నీ కుట్రలన్నీ కూడా గమనిస్తున్నారు.